ఆమె తమ్ముని కొట్టారు అది ఇది అని చెప్పి ఆమె యొక్క మన షూటింగ్లో యాక్టింగ్ చేస్తారు చూసారా, ఆ టైప్లో యాక్టింగ్ చేసింది. ఈ బదులుగా ఏమంటే జనాలందరినీ ఏమనలేక కృష్ణ తెలుసు కదా, బెజవాడ కృష్ణ మా తమ్ముడు వాడిని కొట్టింది. అది కిట్ట ఏదో నాకు తెలియదు, నేను రియలే అది అనుకున్నా. కానీ ఆమెకి లెఫ్ట్ అండ్ రైట్ నేను ఇచ్చా. అమ్మా నీ తమ్ముడిని పోలీసు ఎవరో రాజకీయవేత్తలు కొట్టించేసారని నువ్వే కొట్టించేసుకుని అప్పుడు లభోదేవని కొట్టిన మరి కొట్టించేసుకుందా నాకు అదే డౌట్. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా అటు ఇటుగా ఉండేవాడు ఆయన. ఎందుకంటే చూస్తున్నాం కదా, కొన్ని విషయాలు చెప్పకూడదు. ఆమెకి ఆ విషయం ఈ వీడియో చూసినంటే ఏమైందో కూడా ఆమెకు కూడా తెలుస్తుంది. ఆమెకు కూడా తెలుస్తుంది. అంటే చిల్లరగా ఉంటే ఎవడో కొడతాడు. అట్లా కొట్టిందో లేకపోతే ఏమే ప్లాన్ చేస్తుందో దేవుడు తెలియాలి. కానీ మళ్ళీ వాళ్ళ తమ్ముడు లాంటి తమ్ముడే కదా నాకు కృష్ణ, వాడిని స్టూడియోలో పెట్టి అంతమంది పిల్లలు ఆ వీడియో చేసేసారు. మరి వాడు సూసైడ్ చేసుకుని ఏం చేసి ఒకవేళ చచ్చిపోతే ఆమె ఏం సమాధానం చెప్పుద్ది? ఒక రాజకీయవేత్త అన్నప్పుడు ఎట్లా ఆలోచించాలి? అవును, జనాల్ని రక్షించేటట్టు, జనాల్ని భక్షించేటట్టు ఉండొద్దు. వాడు చిన్నోడేగా, మా బెజవాడ కృష్ణ కూడా చిన్నోడే. వాడికి ఎలా చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఇది కాదని చెప్పాలి. వెళ్ళి నేనే వేరే మహిళని చెప్పి పటపట కొట్టేస్తే